అడవుల్ని కార్పొరేట్లకు అప్పగించే లక్ష్యంతో మోదీ సర్కార్ ఆపరేషన్ కగార్ తలపెట్టి హత్యాకాండకు పాల్పడుతుందన్న సిపిఐ పార్టీ. అడవుల్ని కార్పొరేట్లకు అప్పగించే లక్ష్యంతో మోదీ సర్కార్ తలపెట్టిన ఆపరేషన్ కగార్ నేడు హత్యాకాండకు వ్యతిరేకంగా గోదావరి కనిలో చౌరస్తాలో సిపిఐ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ మాట్లాడుతూ అడవి సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం కుట్రలో భాగంగా బూటకపు ఎన్కౌంటర్లు చేస్తుందని, 2026 కల్లా మావోయిస్టు పార్టీని లేకుండా చేయాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ఈ నరమేధానికి ఒడికట్టారన్నారు. నిన్న జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో అనేక మంది మావోయిస్టులు మృతి చెందారని, మృత్యులతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంభాల కేశవరావుతో పాటు 28కి పైగా దళ సభ్యులు ఉన్నారని, ఇలా పోలీస్ బలగాలు చుట్టుముట్టి కాల్చి చంపడం ఆనవాయితీగా మారిందన్నారు. ఇప్పటికే సంవత్సర కాలంలో 500 మందిని చంపేశారని, అందులో అమాయకులు, సాధారణ ఆదివాసీలు కూడా ఉన్నారన్నారు. ఈ నరమేధం ఆపాలని పౌర సమాజం కోరుతున్న దేశ పౌరుల మీద, ప్రజల తరపున నిలబడే వారి మీద అంతర్గత యుద్ధం చేయడం బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఒక విధానంగా చేస్తుందన్నారు. విధానాలు ఇవాళ మొత్తం ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి దండకారణ్యం, మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులపై హత్యాకాండను కొనసాగిస్తుంది. ఆదివాసులకు అండగా నిలబడి అక్కడ ఏ కార్పొరేట్ శక్తులైతే 29 రకాల ఖనిజ సంపదను దోచుకోవడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారో కార్పొరేట్ శక్తులు, వారికి అండగా భారత ప్రభుత్వం మోడీ, అమిత్ షాలు నిలబడ్డారు. ఆ రకంగా నిలబడి ఇవాళ ఆదివాసులకు అండగా నిలబడినటువంటి మావోయిస్టు పార్టీని తుదముట్టించడానికి ఆదివాసులను చంపుతూనే ఒకవైపున మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ల పేరుగా చంపుతున్నారు. నిన్నటికి నిన్న ఏదైతే బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్నటువంటి బీజాపూర్ జిల్లా నారాయణపూర్లో బూటకపు ఎన్కౌంటర్లు జరిపి 26 మంది గిరిజనులు చంపివేయబడ్డారు. అందులో ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, 50 ఏళ్ల నుంచి ప్రజల కోసం అజ్ఞాతవాసంగా పోరాడుతున్నటువంటి నాయకుల్ని అనారోగ్యంతో ఒరిస్సాలో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఒక రహస్యంగా అక్కడ ఉన్నటువంటి మఫ్టీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లి దండకారణ్యంలో కాల్చి చంపి ఇవాళ బూటకపు ఎన్కౌంటర్ను, హత్యాకాండను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి కట్టుకథలు అనేకం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి. కనుక పౌరులుగా మేమందరం కూడా మా పార్టీ సిపిఐ న్యూ డెమోక్రసీ దీన్ని ఖచ్చితంగా ప్రజలకు వివరించి దీన్ని తీవ్రంగా ఖండించాలనేటువంటి ఒక పిలుపునిచ్చింది. కనుక భారత ప్రభుత్వం వెంటనే ప్రజా యుద్ధం ఏదైతే జరుగుతుందో దానిపై మీరు చర్చలు చేయండి, శాంతి చర్చల్ని జరపండి, యుద్ధాన్ని మీరు ఆపండి, దండకారణ్యంలో వ్యవహరించినటువంటి పారా మిలిటరీ బలగాలన్నింటినీ కూడా మీరు ఉపసంహరించుకోవాలని మేము కోరుతున్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.